హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిడి అలేఖ్య. ఈరోజు మీకు హోమ్ మేడ్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అలాగే పన్నీర్తో పాటు కర్రీ కూడా ఎంత టేస్టీగా అండ్ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. అదేవిధంగా ఒకసారి మనం 2 లీటర్ల పాలు తీసుకుంటాను నేనైతే. స్టవ్ వెలిగించుకొని కళాయిలో కానీ ఒక గిన్నెలో కానీ పాలు అనేవి ఒక 2 లీటర్లు తీసుకున్నాను. మీరు లీటర్తో కూడా చేసుకోవచ్చండి. మనకి 2 లీటర్ల పాలైనా కూడా పావు కేజీకి ఎక్కువే అవుతుంది, అంతకు మించి ఎక్కువ కాదండి. పాలు అనేవి మనకి ఇలా 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు నేనైతే 2 లీటర్ల పాలకి 4 స్పూన్లు వెనిగర్ వేస్తున్నాను. మీరు నిమ్మరసం కూడా వాడచ్చండి. ఇక్కడ నిమ్మరసం వాడినా కూడా పన్నీర్ బాగానే వస్తుంది. ఇలా పాలు పొంగిన తర్వాత వెనిగర్ వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మనం మరిగించుకుంటే చూసారు కదా, ఇలా పన్నీర్ అనేది మనకి జున్నులాగా వస్తుంది. చూడండి, ఈ ఒక 2 మినిట్స్ మనం మళ్ళీ ఒకసారి మరిగించుకొని ఇలా వడకట్టుకోవాలండి. వైట్ క్లాత్, పల్సటి క్లాత్లో చూసి కాటన్ క్లాత్ కానీ చున్నీస్ ఉంటాయి కదా, వాటితో ఇలా వడకట్టుకొని మనం ఇప్పుడు అడుగున ఏదైనా ఫ్లాట్గా ఉన్నటువంటిది ఒక స్టూల్ కానీ లేకపోతే మనం ఫ్లోర్ పైన అయినా పెట్టుకోవచ్చు. పైన ఒక ఫ్లాట్గా ఉన్న ఏదైనా వస్తువు పెట్టుకొని ఒక చెక్క లాంటిది పెట్టేసుకొని పైన బరువు పెట్టుకుందామండి. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా ఇన్స్టెంట్గా చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకి ఒక 15 మినిట్స్కి పన్నీర్ అనేది చక్కగా పీసుల్లాగా వస్తుందండి. చూడండి, మనకి అందులో ఉన్న వేస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా. పన్నీర్ చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మనకి మర్చిపోకండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో పన్నీర్ పీసులు అనేవి కదా, చాలా బాగా వచ్చినాయి. మీరు ఒకసారి ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే మీకు ఎలా వచ్చిందో పన్నీర్ అనేది కామెంట్ చేయండి. అలాగే మన వీడియోలో పన్నీర్ నచ్చితే కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ పైన ఒక కళాయి కానీ ఒక గిన్నె కానీ పెట్టుకుందాము. నేనైతే ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 2 టమాటాలు ఇలా కట్ చేసుకొని 50% వరకు మనం మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకుందాము. 50% మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మరొక కళాయిలో ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకుందాము. పన్నీర్ అనేది ఇలా పీసుల్లాగా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చండి, ఇంకొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా మనకి డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం ఆయిల్తో కూడా చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పన్నీరు ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ఇంకా అంత టేస్ట్ అనేది రాదు. ఇలా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన మరొక గిన్నె పెట్టుకుందాము. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేగింది కదా, ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, వేగిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని కొద్దిగా మనకి గ్రేవీకి తగ్గట్టు వాటరు, ఉప్పు, కారం వేసుకుందాము. చూసారా, ఇలా బాగుంది కదా. ఉడికిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకొని కలిపేసుకోవడమే. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే అండి. చాలా బాగుంది కదా పన్నీర్ కర్రీ. మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.